విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయని, వరద బాధితుల ఆర్తనాదాలు తీవ్రంగా కలిచివేశాయని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నారా లోకేష్ వరద బాధితులకు మేము అండగా ఉన్నామంటూ ధైర్యం చెబుతున్నారన్నారు. తన వంతు బాధ్యతగా 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిస్తున్నారని డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ రంగంతో పాటు పలు రంగాలకు చెందిన వారు ఆర్థిక సహాయం చేస్తున్నారని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ చూసాము. మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతలం చేసేసింది. గంటల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం నాశనం చేసేసింది. సో దీనికోసం మొత్తం ప్రజలందరూ కూడా కట్టుబడ్డలతో బయట రావటం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీపీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తుంటే, మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్తో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే,